నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కి బిగ్ షాక్ తగిలిందట. ఒక పక్క నుంచి ఢిల్లీలో నీళ్ల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ మీద అక్కడి ప్రజలంతా యుద్ధం చేస్తున్నారు. మరో పక్క నుంచి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలంతా వరుసగా తీహార్ జైల్ని తమ పుట్టింటిగా మార్చుకున్నారు. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన చాలా మంది నేతల కేర్ ఆఫ్ అడ్రస్ తీహార్ జైలుగా మారింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కి మరొకసారి షాక్ ఇచ్చిందట కస్టడీ పొరగిస్తూ. మనందరికీ తెలిసిందే, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి అరెస్టు చేశారు. ఇదే విషయంలో ఆయనకు ఎదురుదెబ్బ తగిలిందట. మరోసారి జ్యుడిషియల్ కస్టడీ రౌస్ ఎవెన్యూ కోర్టు పొడిగించింది. జూలై 3 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు పేర్కొంది. నేటితో జ్యుడిషియల్ కస్టడీ అంటే నిన్నటితో జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్ని జైలు నుంచి వీడియో కాల్ ద్వారా కోర్టు ముందు అధికారులు ప్రవేశపెట్టారు. కనీసం ఇప్పుడు కోర్టుకు కూడా తీసుకోబోట్లే, జైలు నుంచే. ఏ స్థాయిలో అయినా కూడా ఈయన ఏమంటారు, అహంకారమా పదవీకాంక్ష? జైల్లో ఉండి నడుపుతా అని బయట ప్రజలు చాలా కష్టాలు పడుతుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయట్లే, ఏమనాలో అర్థం కావట్లే. ఏదేమైనా కానీ జైలు నుంచి వీడియో కాల్ ద్వారా కోర్టు ముందు అధికారులు ప్రవేశపెట్టిన తర్వాత ఈ కేసులో బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపింది ఢిల్లీ హైకోర్టు. అయితే ఆ పిటిషన్ని తోసిపుచ్చింది. కారణం ఏంటంటే కేజ్రీవాల్కి బెయిల్ ఇస్తే అతని కేసులోని కీలక విషయాలను ఆధారాలను మార్చుతాడని ఈడీ కోర్టులో వాదనలు వినిపించింది. ఈ కేసులో పురోగతి వచ్చే వరకు తమకు కేజ్రీవాల్ని విచారించేందుకు మరికొంత సమయం కావాలని న్యాయమూర్తిని ఈడీ కోరింది. ఈడీ వాదనలకు సానుకూలంగా స్పందించిన కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది. కాగా మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ని ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. మార్చి 21న అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ఏప్రిల్ 21, మే 21, జూన్ 21 అంటే జూలై 2 అంటే దాదాపు 100 రోజులు జైలు జీవితాన్ని పూర్తి చేసుకోబోతున్నాడు. సో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సంబరాలు చేస్తారేమో చూడాలి. ఆమె పేరేముంది, అతిషి, తీహార్ జైల్లో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ నేను ఒక తప్పు చేసిపోతున్నా, నా మీద అభియోగం తప్పు అని నిరూపమయ్యేదాకా నా పదవిలో నేను ఉండను అని రాజీనామా కూడా చేయకుండా పదవీకాంక్షతో ఈసారి పోతే ఇక నాకు పదవి ఏది రాదు, కేల్కతం దుకాన్ బంద్ అయింది ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పరిస్థితి అని తెలుసుకొని రాజీనామా చేయకుండా ఉన్న తమరి ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి జూలై 2వ తారీఖు వరకు 100 రోజులు పూర్తి చేసుకోబోతున్నట్టున్నాడు. సో జూలై 2న సంబరాలు చేయడానికి సిద్ధంగా ఉండండి. 100 రోజుల జైలు జీవితాన్ని గలిపిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టిస్తాడో ఏమో కేజ్రీవాల్. ఇజ్జత్ ఉండాలి అంటున్నారు జనాలు. ఏదేమైనా కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కవిత గురించి యావత్ భారతదేశం మర్చిపోయింది. ఆమె కూడా తమ పుట్టింటిగా లేకపోతే మెట్టింటిగా తీహార్ జైలు వాళ్ళు మార్చుకొని ఒక్కొక్కసారి పుట్టింటోళ్ళు ఒక్కొక్కసారి మెట్టింటోళ్ళు అక్కడికే వచ్చి కలిసిపోతుంటే ఇక ఆమె ఆడ కూర్చొని జపం చేసుకుంటూ రామాయణ మహాభారత RSS పుస్తకాలను చదువుతూ తన జీవితాన్ని తరించాలి అన్నట్టుగా పోతోంది. ఇటు కుటుంబం కానీ అటు దేశం కానీ ఆమె ఒక మనిషి ఉంది అనే విషయాన్ని కూడా మర్చిపోతుంది. రానున్న రోజుల్లో కేజ్రీవాల్ పరిస్థితి కూడా అదే కావచ్చు అంటున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మంది వీడియోస్ చేస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంతమందికి షేర్ అవుతుంది, ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్కి అంత బలం వస్తుంది. అండ్ మరొక చిన్న విన్నపం, ప్రతి వీడియోలో చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఇది మన ఛానల్. ఈ ఛానల్కి ఒక ప్రాపర్ ఆఫీస్ కావాలన్నా, ప్రాపర్ ఎక్విప్మెంట్, మా దగ్గర ఎక్విప్మెంట్ కూడా లేదు, కొన్ని రెంట్ బేస్ మీదే నడుపుతున్నాము. రెంట్ కింద కొంచెం భారంగా ఉండి కొన్నిటిని తగ్గించాము కూడా. కొంత రిక్రూట్మెంట్ కూడా కావాలి. రెంట్ అయినా సరే ఒక చిన్న ఆఫీస్ కావాలి. ఎందుకంటే చాలామంది కాల్స్ చేస్తున్నారు, అక్క మా సమస్య ఉంది మీ ఆఫీస్కి వస్తామని, కానీ ఎక్కడికి రమ్మని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. దానికోసం ఇవన్నీ జరగాలి అనంటే మన ఛానల్ బ్రేక్ ఈవెన్ సాధించే వరకు మీ అందరి సపోర్ట్ కావాలి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. సపోర్ట్ చేయాలనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. 8328500576. దీని ద్వారా మన ఛానల్కి కొంత ఆర్థికంగా బలం చేకూరడంతో పాటు మీ వ్యాపారానికి సంబంధించి మార్కెటింగ్లో మన ఛానల్ తోడవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.